దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికిని వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కీర్తనలు 115వ కీర్తన 14వ చరణం. మన దేవుడు మనలను అభివృద్ధి పరిచేవారు, మన బిడలను వృద్ధిలోనికి నడిపించేవారు ఆయనే. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునెడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుడు మొట్టమొదటి మానవులను ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదము నేటి వరకు కూడా మనలను, మన బిడ్డలను ఆశీర్వాదము వెన్నంటి ఉంటుంది. ఈ మాటలు వింటున్న మిమ్ములను, మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించడానికి, మీ కుటుంబాలు వృద్ధి చెందించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మిమ్ములను, మీ బిడ్డలను విడిచిపెట్టక ఆయన మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్ములను, మా బిడ్డలను వృద్ధి పొందిస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలను మీరు దీవించండి. వారికి ఉన్నతమైన స్థితిగతులను, ఉన్నతమైన భవిష్యత్తును మీరు కలుగ చేయండి ప్రభువా. ప్రతి వారిని మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలకు వంశాభివృద్ధిని మీరు కలుగ చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.